మాతృదేవో పితృదేవో ఆచార్య దేవో. యూనిక్ వర్మ ప్రేక్షకులకి మీకు ఎందుకు ప్రోగ్రాం నమస్కారం. ఈ మధ్య మనం ఉచ్చస్థితి అనేటువంటి గ్రహాల గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు మీ ముందుకి రవి జాతచక్రంలో ఉచ్చస్థితి పొందితే కనుక ఎలా ఉంటాడనేది చెప్పుకుందాం. రవికి ఉచ్చస్థితి మేష రాశి. మేష రాశిలో రవి ఉచ్చస్థితి పొందితే కనుక జాతకుడు సుందరుడు, మంచి రూపురేఖలు గలవాడు, విద్యావంతుడు, గుణవంతుడు, పెద్దలను ఆదరించేవాడు, గురు పెద్దలను ఆదరించేవాడు అనే మాట చెప్పబడుతుంది. అదేవిధంగా అనేక శాస్త్రాలను అభ్యసించేవాడు అనే మాట చెప్పబడుతుంది. దేశ విదేశాల్లో ప్రఖ్యాత పురుషుడిగా కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటాడని మాట చెప్పబడుతుంది. రాజునకు ప్రియుడైన మాట కూడా చెప్పబడుతుంది. అలాగే కోపి, సూర్యుడు, యుద్ధప్రియుడు అనే మాట చెప్పబడుతుంది. భయరహితుడు అనే మాట చెప్పబడుతుంది. కోపం వస్తే పట్టుకోలేము. శత్రువులు ఎల్లరు ఇతనికి ఏదనంటే భీతి కలిగి దగ్గరికి రారు. న్యాయ మార్గాన్ని నడిచేవాడు, ఓర్పు తక్కువైన మాట చెప్పబడుతుంది. దానగుణం, దాత అనే మాట కూడా చెప్పబడుతుంది. సంపన్నమైన కుటుంబంలో గొప్ప వంశంలో జన్మించేవాడు అనే మాట చెప్పబడుతుంది. సంతతి పట్ల ఆపేక్ష కలవాడు. సంతానాన్ని పట్ల నిరంతరము సంతతి పట్ల తనవారి పట్ల ఆపేక్ష కలిగేవాడు అన్నమాట. అయితే సంతానం భార్యకి అనుకూలంగా ఉంటారు, తనకు అక్కడికి రారని మాట చెప్పబడుతుంది. మంచి భార్య, మంచి రూపురేఖల వ్యక్తి భార్య రూపవతి వస్తాయి. అలాగే ఈ జాతకుడు కూడా రవి ఉచ్చస్థితిలో పొందినటువంటి మేష లగ్నంలో రవి ఉన్నప్పుడు జాతకుడు రూపవంతుడు అని చెప్పారు కదా. ఎర్రని కన్నులు గలవాడు, పొడవైన చేతులు, మంచి పాదములు గలవాడు, ముక్కుసూటిగా నడిచేవాడు అనమాట చెప్పడం జరుగుతుంది. అలాగే సుఖి, కళ్ళ పట్ల ఆసక్తి గలవాడు, నిత్య సంతోషి అనమాట. పైత్య సంబంధమైన అనారోగ్యాలతో ఇతనికి ఎక్కువగా ఉంటాయన్నమాట చెప్పబడుతుంది. రవి గురించి చెప్పేటప్పుడు మనం ముఖ్యంగా అది పురుషగ్రహం, తండ్రి గురించి తెలుసుకోవచ్చు, సంతతి గురించి తెలుసుకోవచ్చు. ఈ లగ్నానికి, మేష లగ్నానికి రవి లగ్నంలో ఉచ్చస్థితి కనుక ఉంటే సంతాన స్థానాధిపతి అయ్యడం వల్ల పుత్రవంతుడు అనే మాట చెప్పబడుతుంది. పూర్తిగా జాతకునికి పుత్రులు ఉంటారన్నమాట చెప్పబడుతుంది. లేదా సంతతిలో ఎక్కువగా ప్రథమ పుత్రే కాకుండా సంతతిలో ఎక్కువగా పుత్రులే కలిగి ఉంటారన్నమాట చెప్పబడుతుంది. సంతతి మంచి అభివృద్ధిలోకి వస్తారన్నమాట చెప్పబడుతుంది. అలాగే మనకి ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రులు అనేమాట మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకని సూర్య నమస్కారాలు చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది అనమాట మనం చెప్పుకుంటూ ఉంటాం, పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ రవి ఉచ్చస్థితిలో ఉండగా దీర్ఘాయువే జీవిస్తాడు. అలాగే సంతతి కూడా, ఇతను పుట్టే సంతతి కూడా మంచి దీర్ఘాయుష్ పొందలే అనమాట చెప్పడం జరుగుతుంది. ఇలా ఈ అవుట్లైన్గా గొప్ప స్థితిలో ఉంటాడు, ప్రభునకు ప్రియుడు, రాజంతటి వాడు, అనేక వాహన ముద్రాధికారులు గలవాడు, ప్రఖ్యాతి అనేది చెప్పుకుంటే పోతే ఇంకెంతో చెప్పుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే అఖండముగా మేష లగ్నంలో కనుక రవి ఉంటే కనుక అఖండముగా ఆ జాతకుడికి యోగ స్థితి కలుగుతుంది అన్నమాట చెప్పడం జరుగుతుంది. ఇక 12 లగ్నాల్లో కూడా ఎలా ఉంటాడని మనం చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా కొన్ని లగ్నాలకి ఈ రవి అతి గొప్పగా కనిపిస్తాడు. మేష, సింహ, ధనుర్ లగ్నాలకి, మేష లగ్నానికి, సింహ లగ్నానికి, ధనుర్ లగ్నానికి ఈ రవి అత్యధికంగా యోగిస్తాడు. మిగతా లగ్నాలకి కొన్ని లగ్నాలకి మిశ్రమైన ఫలితాల్లోనూ, కొన్ని లగ్నాలకి అతి సామాన్యంగాను యోగిస్తాడు. అంతేగాని యోగాన్ని చెడగొట్టడు రవి. ఉచ్చస్థితిలో ఉన్నటువంటి ఏ గ్రహం యోగాన్ని చెడగొట్టదు. ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. ఈ 12 లగ్నాలకి ఏ లగ్నంలో ఈ రవి, ఈ ఉచ్చస్థితిలో ఉన్న రవి ఎలా ఉంటాడనేది కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా మేష లగ్నం గురించి తెలుసుకుందాం. ఈ మేష లగ్నానికి పంచమాధిపతి రవి అన్నాడు. వాడు లగ్నంలో ఉండడం వల్ల సంతానం బాగుంటుంది అన్నమాట చెప్పబడుతుంది. ఆ సంతతి భార్యకి అనుకూలంగా ఉంటుంది అన్నమాట చెప్పబడుతుంది.
అఖండంగా యోగిస్తాడు మేష లగ్నం అనమాట. ఇందాక చెప్పాను. అదే వృషభ లగ్నంలో కనుక అయితే కనుక చతుర్థాధిపతి అన్నాడు రవి. ఈ అట్టి చతుర్థాధిపతి అయిన రవి 1000లో పడ్డాడు. అన్నీ బాగుంటాయి, అయితే తల్లికి సౌఖ్యాలు తగ్గుతాయన్నమాట చెప్పండి. అదే మిథున లగ్నంలో కనుక రవి ఉచ్చస్థితిలో ఉంటే కనుక మిథున లగ్నానికి తృతీయాధిపతి అయినటువంటి రవి లాభంలో పడ్డాడు ఏకాదశ స్థానంలో. అంటే సోదరులు, ముఖ్యంగా సోదరీమణులు, బంధుమిత్రాదులు అనే మాట దాని తృతీయ స్థానం గురించి చెప్పబడుతుంది. ముఖ్యంగా ఈ లగ్నానికి తన తర్వాత జన్మించినటువంటి సోదరులు, తన వెన్ను తర్వాత జన్మించే సోదరులు అంటే వెన్నంత శుభప్రదమైందన్నమాట. వెన్ను తర్వాత అంటే తన వెనక భాగంలో తన వెన్ను తన తర్వాత వారు జన్మించిన ముఖ్యంగా సోదరీమణులు మంచి గొప్పగా ఉంటారు, మంచి ఉన్నత స్థితిలో ఉంటారు అన్నమాట చెప్పబడుతుంది. ఇక కర్కాటక లగ్నం గురించి చెప్పుకుంటే కనుక కర్కాటక లగ్నానికి రవి ద్వితీయాధిపతి అంటే కుటుంబ స్థానాధిపతి అన్నాడు, ధనాధిపతి అన్నాడు. అట్టివాడు 10వ స్థానంలో ఉన్నాడు ఉచ్చస్థితి. అందువల్ల ఏమవుతుందంటే మంచి కుటుంబాభివృద్ధి కలిగి ఉంటాడు, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతి కలిగి ఉంటాడు, ధనరాబడి బాగుంటుంది, కుటుంబాభివృద్ధి బాగుంటుంది. కర్కాటకం తర్వాత సింహలగ్నంలో కనుక జాతకుడు జన్మించి రవి ఉచ్చస్థితిలో ఉంటే కనుక రవి మేషరాశిలో ఉంటే కనుక 9వ స్థానం భాగ్యస్థానం, పరిపూర్ణ భాగ్య సంపదలతో విరాజిల్తాడు, మంచి భాగ్యవంతమైన జీవనం కలుగుతాడనమాట చెప్పబడుతుంది. అలాగే లగ్నాధిపతి అయ్యింది భాగ్యస్థానం కూర్చున్న వల్ల దీర్ఘాయువు పూర్ణాయువు అనే మాట చెప్పబడుతుంది. సింహలగ్నంలో కనుక రవి సింహలగ్నంలో కనుక జన్మించి అట్టివాడు ఉచ్చస్థితిలో ఉంది. ఇక కన్యాలగ్నంలో కనుక జాతకుడు జన్మిస్తే కనుక ఆడు వ్యయాధిపతి అయినాడు రవి, అట్టివాడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ధనాన్ని ఎక్కువగా ఆరోగ్య అవసరాలకే తరచూ ఔషధ సేవనానికి ఖర్చు పెడతాడు, బాగానే ఉంటుంది అనమాట చెప్పబడుతుంది. ఇక కన్యాలగ్నం తర్వాత తులాలగ్నంలో కనుక జాతకుడు జన్మించి ఉంటే కనుక అట్టి వాడికి రవి ఉచ్చస్థితిలో ఉండడం అంటే సప్తమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం, మంచి అన్నింట లాభాలు కలిగి మంచి తనకన్నా ధనధాన్యాలకు ఎక్కువగా కలిగి రూపవంతుడు, విద్యావంతురాలు అనేటువంటి వ్యక్తి భారీగా వస్తుంది, భారీ ధర కలిసి వస్తుంది అన్నమాట చెప్పబడుతుంది. ఇక తులాలగ్నం కనుక అయి ఉంటే కనుక రాజ్యాధిపతి అయినటువంటి రవి షష్ఠబలం పడ్డాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. అందువల్ల ఆయా అంతర్దశల్లో కీర్తికి భంగాలు కొద్దిగా జరుగుతాయి. ఏది జరిగినప్పటికీ పై చేయి తందే అవుద్ది. శత్రువుల వల్ల ధన నష్టాలు, ఇబ్బందులు కలిగినప్పటికీ తందే పై చేయిగా ఉంటుంది. ఇక ధనుర్లగ్నంలో కనుక జాతకుడు పుడితే కనుక అట్టి ధనుర్లగ్నంలో పుట్టిన జాతకుడికి పంచమ స్థానంలో మేషరాశిలో రవి ఉచ్చస్థితిలో ఉందితే కనుక ఇక్కడ భాగ్యాధిపతి అయినాడు. అట్టి భాగ్యాధిపతి అయినటువంటి రవి, ఫైనాన్స్ కారకుడైన రవి, తండ్రి, మామ, మేనమామ భాగ్యస్థానాధిపతి అయినటువంటి రవి తిరిగి మళ్ళీ కోణాధిపతి అయిన మళ్ళీ కోణస్థానం పంచమ స్థానం రావడం అఖండముగా ధనుర్లగ్నానికి ఉపయోగపడుతుంది అన్నమాట చెప్పండి. మళ్ళీ పరిపూర్ణ ఆయుర్భాగ్యాలతో జీవిస్తాడన్నమాట చెప్పండి. ఇక మకర లగ్నంలో జన్మిస్తే కనుక ఆడు ఆయుస్థానాధిపతి అయిన రవి చతుర్థ స్థానంలోకి వచ్చాడు, మంచి ఆయుర్భాగ్యాలతో దీర్ఘాయువు జీవిస్తాడు, పరిపూర్ణ విద్య, భూమి, గృహం, వంశీశోకాలన్నీ సంపూర్ణంగా ఉంటాయన్నమాట చెప్తుంది. అయితే తల్లికి కొద్దిగా ఆరోగ్య లోపాలు ఉంటాయి అంతర్దశలో అన్నమాట, తల్లికి సౌఖ్యాలు తగ్గుతుంది అన్నమాట చెప్పబడుతుంది. ఇక కుంభలగ్నంలో కనుక అయ్యింది జాతకుడు జన్మిస్తే కనుక కుంభలగ్నానికి రవి ఉచ్చస్థితి అంటే తృతీయ స్థానం, సప్తమాధిపతి అయినటువంటి భార్యాకారకుడు అయినాడు. అటివాడు తృతీయ స్థానంలో కూర్చుంటే కనుక మంచి భార్య వస్తుంది, యోగ్యమైన భార్య వస్తుంది అన్నమాట చెప్పబడుతుంది, మంచి బాగానే ఉంటుంది అన్నమాట చెప్తుంది. అయితే తృతీయ స్థానం ఇక్కడ సప్తమ స్థానమును తృతీయ స్థానం మారక స్థానాలు అవడం వల్ల కొద్దిగా కళత్ర సౌఖ్యాలు తగ్గుది ఆ యంత్రదశలు అన్నమాట చెప్పబడుతుంది. కానీ మంచి సత్కళత్వం వస్తుంది అన్నమాట ఫైనల్గా చెప్తుంది. అదే కనుక మేనలగ్నంలో కనుక జన్మిస్తే జాతకుడు అట్టివాడు రవి ఉచ్చస్థితి కొంత నందితే కనుక ద్వితీయ స్థానంలో ఉచ్చస్థితి అంటే మేషరాశిలో రవి కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ షష్టాధిపతి రవి ఉచ్చస్థితిలో ఉంటున్నాడు. ఇది కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ రవి ఉచ్చస్థితి చాలా గొప్పగా యోగిస్తుంది జాతకులకి, అందరికీ యోగిస్తుంది. 12 లగ్నాల వాళ్ళకు యోగిస్తుంది, కానీ మేష, సింహ, ధను లగ్నానికి బాగా యోగిస్తుంది అన్నమాట చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు మీకు ఉచ్చస్థితి నందినటువంటి రవి గురించి చెప్పాను. ఇది ఈరోజు ఈ రవితో ఉచ్చస్థితి నందినటువంటి రవి గురించి చెప్పడం ఆపేస్తాను. తదుపరి మీ దగ్గరికి ఈ శుక్రుడు గురించి చెప్పాను, ఇప్పుడు రవి గురించి చెప్పాను, తర్వాత చంద్రుడు గురించి చూద్దాం. చంద్రుడు ఉచ్చస్థితి నందితే ఎలా ఉంటుందో ఆ జాతకుడు ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పుకుందాం. అప్పటి వరకు మీకు నాకు
మధ్య కొద్దిగా విరామం తీసుకుందాం. నమస్కారం, మీ రవికాంత్.